ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవ, ప్రేమ కలిగినటువంటి ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఈ సమయంలో నీ పరిశుద్ధమైన నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటుండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ చిత్తాన్ని గ్రహించినట్లుగా మన నేత్రాలు తెరవమని ప్రభువా, మీరు మా జీవితాల్లో ఏదైతే కోరుతున్నారో అది మీ వాక్యాల ద్వారా మేము గ్రహించినటువంటి వారమై ఆ రీతిగా మా జీవితాలు కట్టుకోవడానికి మీ సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వాక్య ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఇది ఎవరు రాశారండి? దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన. ఇది మనకు అందరికీ బాగా తెలుసు. సండే స్కూల్ పిల్లలు అయితే కంటత కూడా పట్టేసే ఉంటారు కదా. అయితే ఈ కీర్తన రాసినటువంటి దావీదు భక్తుడు ఏమంటున్నాడు? మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఒకసారి మనం ఈ దావీదు భక్తుని యొక్క జీవితంలో చూస్తే తను కూడా తన వృత్తి ఏంటండి? కాపరి కదా. గొర్రెల కాపరి, గొర్రెల్ని కాచుకునేటువంటి వాడు. తన అన్నలందరూ మిలిటరీలో ఉన్నప్పటికీ కూడా తిను మాత్రం ఏంటి, తిన పని ఏంటి? ఆ ఇంట్లో గొర్రెలు కాయడం. మరి ఈ కాపరి తన గొర్రెలను ఎలా మేపాడో కొన్ని వచనాల ద్వారా చూసి అప్పుడు ఇక్కడికి మళ్ళీ వద్దాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయము 34వ వచనం. ఇక్కడ సౌలుతో దావీదు భక్తుడు చెప్తున్నాడు తను కాపరిగా ఉన్నప్పుడు తన జీవితంలో ఉన్న అనుభవాలన్నమాట. ఒకసారి చూద్దాం, చూడండి 34వ వచనం. 33 నుంచి చదువు. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, నీవు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. మనం ఇప్పుడు 34 చదువుకుంటున్నామండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లా అన్నాను, నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో ఉండ ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇక్కడ దావీదు భక్తుడు తన గొర్రెలను ఎలా మేపేవాడండి? నేను చెప్పుకున్నాం కదా, తన వృత్తి ఏంటి? గొర్రెల కాపరి అనమాట. ఈ 2 వచనాల్లో మనకు అర్థమవుతుంది ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా, ఎంతగా తన గొర్రెల్ని దావీదు భక్తుడు మేపుకుంటూ వచ్చాడనేది. ఇక్కడ ఏం చెప్తున్నాడు సౌలుతో? ఏమొచ్చినాయి అంట? తన గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం ఎలుగుబంటి ఆ గొర్రెలను చంపడానికి వచ్చినప్పుడు తిను గొర్రె ప్రాణం కాపాడడం కోసం ఆ సింహంతో పోరాడినటువంటి వ్యక్తి అనమాట. అంత బాగా తన గొర్రెల్ని మేపాడు. ఎవరు? దావీదు భక్తుడు. మరి ఈ దావీదు భక్తుడు తన జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్న తన అనుభవాల ద్వారా ఇక్కడ మనం కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయంలో ఏం రాస్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏం చెప్తున్నాడండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది ఎలా తెలిసింది? యెహోవాని తను కాపరే, తన గొర్రెలను కాసేటువంటి వాడే. అయితే తన జీవితంలో ఏం చేశాడనమాట? దేవుణ్ణి తనకి కాపరిగా పెట్టుకున్నాడు అనమాట. అందుకే ఏం చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. మరి ఈ కాపరి దేవుణ్ణి తనకు కాపరిగా పెట్టుకున్నాడు కదా. మరి ఈ కాపరి తనతో ఎప్పుడు ఉంటున్నాడు అంటే కనుక మనం ఈ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కాపరి తనతోనే ఉంటున్నాడు అనమాట. ఆ కాపరి చెప్పిన రీతిగానే తను నడుస్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు? నాకు లేమి కలుగదు. తను శారీరకమైన పరిస్థితి కాదు, కానీ ఆత్మీయంగా కూడా తనకి ఏం కలగదు? లేమనేది లేకుండా కదండి. ఈ కాపరి తను కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెల్ని చాలా బాగా చూసుకున్నాడు. అయితే ఈ కాపరిని, దేవుణ్ణి ఎప్పుడైతే తన జీవితంలో తన కాపరిగా కలిగి ఉన్నాడో తన జీవితంలో ఏమన్నా లోటు ఉందా అంటే శారీరకంగా
పరిస్థితులు ఎంత భయంకరంగా వచ్చినప్పటికీ దేవుని జ్ఞానంతో తను నింపబడి నడిపించబడ్డాడు కదా. నిజమే, అక్కడ పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నా తను దేవుని జ్ఞానంతో ముందుకెళ్ళిపోయాడు. అనేకమైన యుద్ధాలు దేవుని సహాయం ద్వారా జయించాడు. అనేక మంది రాజుల్ని తను ఓడించాడు. తన శక్తికి మించినటువంటివి కూడా తను చేశాడనమాట. ఎలా చేశాడంటే దేవుణ్ణి తనకి కాపరిగా పెట్టుకున్నాడు. అందుకే తను పరిస్థితిని బట్టి కాదు కానీ ఏ పరిస్థితిలో అయినా ఏం చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. శాంతికరమైన పరిస్థితుల్లో, గాఢాంధకారపు లోయలో అపాయం వచ్చినా కూడా, శత్రువులు తన చుట్టూ ఉన్నా కూడా ఎవరు ఇప్పుడు తనకు కాపరి? యెహోవా నా కాపరి. ఎప్పుడైతే ఈ దేవుడు తనకు కాపరిగా ఉన్నాడో తన పరిస్థితులు ఎలా ఉన్నాయి? తనకి శాంతికరమైన జలముల యొద్ద ఈ కాపరి దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదుని నడిపిస్తున్నాడు. తన ప్రాణానికి ఎక్కడ సేద దొరుకుతుంది? తన కాపరి దగ్గర సేద దొరుకుతుంది అనమాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంకు భయపడను. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నీ నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని కృపాక్షయములే నా వంట వచ్చి చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఈ కాపరి ఎప్పుడైతే దేవుడిని తన కాపరిగా మార్చుకున్నాడో తన జీవితం ఎలా మారిపోయింది? గాఢాంధకారం లోయలో వెళ్ళినా, అపాయకరమైన పరిస్థితుల్లో నడిచినా, తన చుట్టూ శత్రువులే ఉన్నా తను ఏం చెప్తున్నాడు? నేను దేనికి భయపడను. ఒకటి ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత చక్కని అనుభవాన్ని దావీదు భక్తుడి చిన్న కీర్తనలో ఇమిడ్చాడనమాట. తన యొక్క కాపరిగా ఉన్న తన జీవిత అనుభవాల్లో కూడా తను ఒంటరిగా తన గొర్రెలు కాసుకున్నప్పుడు ఎవరిని తన కాపరిగా పెట్టుకున్నాడు? దేవుణ్ణి తనకి కాపరిగా పెట్టుకున్నాడు. తన శక్తి లోపం లేకుండా తన గొర్రెల్ని ఎంత బాగా చూసుకున్నాడు. అలాగే ఇప్పుడు తన జీవితంలో కూడా ఏం చెప్తున్నాడు? నా కాపరి ఎవరు? ఇప్పుడు నేను నా గొర్రెల్ని బాగా కాసాను, అయితే నా కాపరి ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? నన్ను గాఢాంధకారపు లోయైనా, శత్రువులైనా, అపాయమైనా, భయమైనా, ఏదైనా నాకు లేమి కలగదు. దావీదు భక్తుని జీవితాన్ని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది కదా. ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుడు ఎలాగ తన్ని నడిపించాడు. యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడిని అడిగేవాడు. తను ఏ పని చేసేవాడు, ప్రతిదీ దేవుని చిత్త ప్రకారం. అందుకే దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? తనకు ఇచ్చినటువంటి పేరేంటి? దేవుడు తనకు పెట్టిన పేరేంటి? నా హృదయానుసారుడైన మనుషుడు. ఎందుకు అలా పెట్టాడని దేవుడు? ఎందుకంటే దేవుని హృదయం ఏంటో తను ముందుగా వెళ్ళి తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అనమాట. తన పరిస్థితులు అతీతంగా, తను వెళ్తున్న పరిస్థితులకు అతీతంగా తన కాపరిగా ఎవరిని పెట్టుకున్నాడు? దేవుడిని పెట్టుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు దేవుని కాపరిగా పెట్టుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది కొన్ని వచనాల ద్వారా చూసుకుందాం. మొదటిగా మనం ఏం చూసుకుందామంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి, 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునివాడినై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో అనెను. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? గొర్రెలు ఏం చేస్తాయంట? తన కాపరి యొక్క స్వరాన్ని వింటాయంట. కాబట్టి ఎవరైతే ద్వారం గుండా వెళ్తారో వాళ్ళు ఎవరు? గొర్రెల కాపరి. మరి పక్కదారిలో వచ్చే వాళ్ళు ఎవరండి? దొంగ, దోచుకునేవాడని యేసు ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ రాయిస్తున్నాడు. ఏం చెప్తున్నట్టు 4వ వచనంలో 3వ వచనం చివరి భాగం చూడండి. పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలను అన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అతన్ని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో చెప్పెను. ఏం చెప్తున్నాడు?
గొర్రెలు కాపరి ఎలా నడిపిస్తాడంట, తన గొర్రెలకు ముందుండి తను జాగ్రత్తగా వాటిని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇక కిందకి వెళ్తే ఏముంది చూడండి, 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇప్పుడు మన కాపరి ఎవరు? యేసుప్రభు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు దావీదు భక్తుడు మన 23వ కీర్తన చదువుకున్నాం కదండి, మొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? దావీదు భక్తుని జీవితంలో ముందు నడిచేది ఎవరు? దేవుడు. మరి దేవుణ్ణి చూసి వెంబడించేది దావీదు భక్తుడు. కాబట్టి దావీదు భక్తుడి జీవితంలో స్పష్టంగా ఏం చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇప్పుడు యేసుప్రభు కూడా మనతో చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ గొర్రెలు ఏం చేస్తాయంట? ఆయన స్వరాన్ని వింటాయి. అన్యుని స్వరం విన్నప్పుడు అవి ఏం చేస్తాయి? అక్కడి నుంచి పారిపోతాయని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నప్పుడు ఆయన స్వరం మాత్రమే కాదు, కానీ అన్యుని యొక్క స్వరం కూడా వినబడుతుంది. ఆయన నీ కొరకు నా కొరకు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ మంచి కాపరే కాకుండా అన్యుని యొక్క వేరే యొక్క కాపరి వేషం వేసుకున్నటువంటి తోడేలు గొర్రె చర్మాన్ని ఎలాగైతే కప్పుకున్నాయని చెప్పాడు, అలాగా కాపరి వేషం వేసుకున్న అన్యులు కూడా అక్కడ ఉన్నారనేటువంటి దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు అనమాట. మరి ఏ స్వరాన్ని మనం వింటున్నాం? దావీదు భక్తుడు తన జీవితంలో స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ఎప్పుడైతే మనం ఈ మంచి కాపరిని మనం కలిగి ఉంటే మనకి లేమేమీ ఉండదు. అది నిజమే. గాఢాంధకారపు లోయ అయినా, శత్రువుల్ని చుట్టూ ఉన్న శత్రువుల్ని నీకు మిత్రులుగా మార్చేటువంటి కాపర్ అనమాట ఆయన. అయితే ఇప్పుడు మనకు అన్యుని స్వరం కూడా ఉంది. ఇప్పుడు మరి దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం అన్యుని స్వరాన్ని వెంబడించి వెళ్ళిపోతాం. మరి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా గొర్రెలు ఏం చేస్తాయి? నా స్వరము వింటాయి. అన్యుని స్వరం వింటే అవి ఏం చేస్తాయి? పారిపోతాయి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం భద్రపరచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఎందుకు? అన్యుని స్వరం కూడా ఈ లోకంలో ఉంది. దేవునికి సంబంధించినటువంటి ఇంకొక స్వరం ఈ లోకంలో ఉంది. మరి మనం ఏ స్వరం వింటున్నాం? ఎవరిని మనకి కాపరిగా పెట్టుకుంటున్నాం? ఇది మన జీవితంలో మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం అనమాట. దేవుడు నీకు కాపరిగా ఉంటే ఇంక నీకు ఏ భయము లేదు. నువ్వు గాఢాంధకారపు లోయలో వెళ్ళినా నీకు భయం లేదు, అపాయకరమైన పరిస్థితిలో వెళ్ళినా నీకు భయం లేదు. ఎందుకు? ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. ఆయన దుడ్డికర, ఆయన దండము మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి మనకేం భయం లేదు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది మనల్ని నడిపిస్తుంది. ఎటువైపు మనం వెళ్ళాలి, ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మనము కోరుకోవాలి, ఏది మనము దూరంగా ఉంచాలి, దేనికి మనం పారిపోవాలి, ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. ఈ కాపరి మనల్ని నడిపిస్తాడు. మరి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఇక్కడ భయపడవలసిన విషయం ఏంటంటే, అన్యుని స్వరం ఈ లోకంలో ఉంది. మనం ఒకవేళ అన్యుని స్వరానికి కనుక కాపరి స్వరం అనుకొని లోబడి వెళ్ళిపోతే మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఎంత భయంకరం అంటే మనము ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి, మరణానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరించాలని కోరుకుంటున్నాడు. దావీదు భక్తుడు ఒక కాపరే. అయితే ఆ కాపరి ఏం చేశాడంటే దేవుణ్ణి తన కాపరిగా తన జీవితంలో పెట్టుకొని ముందుకి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు కాపరి లేని గొర్రెలాగా తప్పిపోతున్నారు. ఎందుకని ఆ మాట చెప్తున్నాడు దేవుడు? ఎందుకంటే దేవుని స్వరం కాకుండా అన్య స్వరాన్ని మనం వినడానికి అలవాటు పడిపోయాం. ఎప్పుడైతే దానికి అలవాటు పడిపోతామో దేవుని స్వరం ఇంకా మనము గుర్తుపట్టలేమన్నమాట. దేవుని మనము వెంబడించలేము. ఒకసారి మనం చూడండి, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. ఇప్పుడు మరి వెలుగుదూత వేషం అంటే ఏంజెల్ లాగా ఉంటుంది. చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైనా తోట గురించి ఆలోచించామనుకోండి, దేనికి మనం వీరి దగ్గర భయపడాలంటే నిజాన్ని అబద్ధంతో కలిపేసి మనకి ఏం చేస్తాడు? ఒక నిజంలాగా మనకి చూపిస్తాడనమాట. ఇప్పుడు ఏదైనా తోటలో ఏం జరిగింది? అవ్వమ్మకి మీరు తింటే చావనే చావరు, దేవుడు నిజంగా తినొద్దన్నాడా? ఇలా డౌట్ క్రియేట్ చేసినప్పుడు అవ్వమ్మ ఏం చేసింది? దానికి పడిపోయింది. నిజమే కదా,
మేము తింటే చాలా బాగుంటామేమో, అప్పుడు దాకా వాటి వైపు చూడని ఆమె దృష్టికి అవి చాలా అందంగా రమ్యమైనవి, అవేక జ్ఞానం ఇచ్చే అంతగా నిజాన్ని అబద్ధాన్ని కలిపేస్తాడు వీడు. అందుకని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, తానే వెలుగుదూత వేషము, మనకి తేడా ఏమీ తెలియదన్నమాట. వెలుగు దూతలాగా చాలా మంచి వాళ్ళలాగా మన దగ్గరికి వస్తాడు. మన చుట్టూ ఏం క్రియేట్ చేస్తాడు, ఒక ఎన్విరాన్మెంట్ ఏంటది, అదంతా ఒక అబద్ధమే, కానీ మనకి ఎలా కనిపిస్తుంది, అది ఒక నిజంలాగా కనిపిస్తుంది అనమాట. దాన్ని చూసి నమ్మేస్తాం, దాన్ని నిజం అనుకొని ఏం చేస్తామో అది ఆ ప్రకారంగా మనం చేసి ఎక్కడికి వెళ్ళిపోతాం, చివరికి నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ అన్యుని స్వరం, ఈ అన్యుడు ఎవరు, లేకపోతే ఇంకొక కాపరి, దేవుడు కాపరిగా కలిగి ఉన్న వారి జీవితాల్లోకి వచ్చి ఈ కాపరి ఎలాంటి వాడంటే వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి ఒక మోసగాడనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనల్ని మనం కట్టుకోకపోతే, దేవుని వాక్యంలో మన జీవితాలను మన జీవితాలు ఆ ప్రకారం మనం ప్రతిరోజు సరిచూసుకోకపోతే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఈ అన్యుని స్వరం ఏదో, లేకపోతే ఈ వెలుగుదూత అని వాక్యం చెప్తుంది కదా, వాని స్వరాన్ని విన్నామనుకోండి, మనం ఏం చేస్తాము, దానికి పడిపోయే ప్రమాదం చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా మనము వీటి గురించి చూస్తే కొన్ని వచనాలు చూసుకుందాం. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము, పేతురుకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములు ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, పేతురు ఏం చెప్తున్నాడు, ఇక్కడ పేతురు ఏమని రాశాడు, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండి. ఎందుకు అపవాది ఎలా తిరుగుతున్నాడు, గర్జించు సింహంలాగా. అంటే ఏంటి, ఒక ఆకలితో ఉన్న సింహం వేట కోసం ఎలాగైతే చేస్తుందో అంతకన్నా భయంకరంగా దేవుడి నుంచి నన్ను దూరం చేయడానికి వాడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. యేసుప్రభు చెప్పాడు కదండి, నేను ద్వారం వద్ద నిల్చుండి తలుపు తట్టుతున్నా, ఎవరైనా తలుపు తీస్తే నేను వస్తానని చెప్పాడు. కానీ వీడలా తలుపు తట్టడం అనమాట. చిన్న ఓపెనింగ్ ఉంటే చాలు, చిన్న ప్లేస్ ఉంటే చాలు. మనం పామును చూసామనుకోండి, ఏం చేస్తుంది, చిన్న కన్నమైనా సరే అది లోపలికి ఇమిడిపోతుంది కదా, మనకు కనిపించదు, చాలా యుక్తిగా తప్పించుకుంటుంది. అలా వీడు కూడా ఏం చేస్తాడు, నువ్వు చిన్న అవకాశం ఇస్తే చాలు వాడు ఏం చేస్తాడు, లోపలికి వస్తాడు. ఎలా వస్తాడు, వెలుగుదూతలాగా నీ జీవితంలో నా జీవితంలో వీడు వస్తాడు. మనకు అర్థం కాదు, వీడు మన విరోధం మనకి తెలియదు. అందుకే యేసుప్రభు చెప్పాడు కదా, దొంగ వస్తున్నాడని మనకు తెలిస్తే ఏం చేస్తాం, మనం జాగ్రత్తగా ఉంటాం. అలాగే వీడు ఏం చేస్తాడనమాట, చిన్న అవకాశం దొరికిన నీ జీవితంలోకి నా జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. మరి వీడు ఏం చెప్తాడు వచ్చి మన దగ్గరికంటే, ఒకసారి చూడండి మత్తయి సువార్తలో ఏం చెప్పాడు యేసు ప్రభుకి వాడు, ఒకసారి చూద్దాం. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయము, చూడండి 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలన్నిట్లో ఆజ్ఞాపించమని. మనుషుడు రొట్టె వెళ్ళం కాబట్టి ముందు ఏం చేస్తాడు, నీకు ఏ బలహీనత ఉందో దాని మీద వాడు దాన్ని ఎరగా తీసుకుంటాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవపెట్టి, నీవు దేవుని కుమారుడైతే కిందకు దుంపుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఏం చేస్తాడు, దేవుణ్ణి నువ్వు శోధించేలాగా చేస్తాడు. నెక్స్ట్ ఇంకేం చేస్తాడు వీడు, ఒకసారి చూద్దాం. చూడండి, నీవు సాగిలపడి, 9వ వచనం, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా, ఏం చేస్తాడు, నీకు ఏం కావాలో అన్నీ నేను ఇస్తాను, దేవుడు ఇలా చేయలేదేంటి అలా చేయలేదంటే అని చెప్పి అన్ని విధాలుగా నిన్ను ఏం చేస్తాడు, వాడు చాలా మంచిగా నీకు చెప్తాడు. కానీ అందులో ఏముందని మనం మర్చిపోకూడదు, అబద్ధం అనేది ఉంది. వాడు అబద్ధాలకి ఎవరండి, జనకుడు అనమాట. కాబట్టి అందులో తన మాటల్లో మొత్తం ఏముంటుంది, అంతా అబద్ధమే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, దేవుడిని మన జీవితాల్లో కాపరిగా కలిగి ఉండకపోతే, మనం ఒకవేళ మన దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టకపోతే మన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి, నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. ఒకసారి 2 తిమోతిలో కూడా మనం ఒక మాట చూసుకుందాము. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలోని తప్పించుకొని మేలుకొందరేమో అని. ఇక్కడ ఏం రాస్తున్నాడు ఇక్కడ తిమోతికి,
సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకో, అంటే వాడి ఉరిలో మనం పడిపోతే చాలా కష్టం అన్నమాట. కాబట్టి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, మేల్కొందరేమో అని, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు, జగడమాడక అందరి ఎల్ల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క దాసుడు గురించి చెప్తున్నాడు తిమోతికి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఈ మధ్యలో సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో ఉండి, కాబట్టి వాడి ఉరిలో పడిపోయేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంది. వాడి ఉరిలో మనం పడిపోతే అందులో నుంచి బయటికి రావడము చాలా 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 కష్టం అన్నమాట. కాబట్టి నిజంగా నీకు చేయాలనున్నా చేయలేనటువంటి పరిస్థితుల్లోకి మనము వెళ్ళిపోతాం. నేను ఇది చెయ్యకూడదు అని అనుకున్న దాన్ని మానలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆడి ఉరి అలాంటిది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీడు ఎలా ఉన్నాడు, వెలుగుదూత వేషం వేసుకొని వస్తున్నాడు. మరి యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, నేను గొర్రెలకు మంచి కాపరిని, అవి నా స్వరం వింటాయని యేసుప్రభు చెప్తున్నాడు. మరి ఈ దినం మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం? యేసుప్రభు స్వరం వింటున్నావా, లేకపోతే వేరే అన్యుని స్వరం విని అది దేవుని స్వరంగా మనము అనుకుంటున్నామా? మరి వీడు ఏం చేస్తాడు, వీడు హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు, అంతకు మించి మనకేమి వీడు ఇవ్వడనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఒక అతన్ని చూద్దాం, చూడండి, అపవాది స్వరం విని తన జీవితాన్ని ఎలాగ నాశనం చేసుకున్నాడో కొన్ని మాటలు మనము చూసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఈ ఎవరండి ఇస్కరియోతు యూదా? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన ఎక్కడుంటే అక్కడ ఎవరున్నారండి? ఆయన శిష్యులందరూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ వారు చూస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇస్కరియోతు యూదా హృదయంలోకి ఎవరొచ్చారు? అపవాది ఇంతకు ముందు ఆలోచన. ఇప్పుడు ఇతని దేనికి? యేసు ప్రభుతోనే ఉంటున్నాడు, యేసు ప్రభుతోనే నడుస్తున్నాడు, యేసు ప్రభు చేసేది అంతా చూస్తున్నాడు. మరి ఏం చేశాడండి? ఏం చేశాడు? అపవాది యొక్క స్వరం వినడానికి అలవాటు పడిపోయాడు. అపవాది యొక్క తలంపులు తన హృదయంలో తను ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండని స్పష్టంగా రాశాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్వరం వింటున్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట మన జీవితాల్లో. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఎవరి స్వరం వినడం మొదలుపెట్టాడు? అపవాది యొక్క స్వరం వినడం మొదలుపెట్టాడు. మరి ఇతని జీవితం ఏమైందో కూడా చూసేద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే అర్థమవుతుంది. ఏముంది? ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలం కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఇంత భయంకరమైనటువంటి మరణానికి వెళ్ళిపోయాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా. మరి ఎవరంటే ఇతను యేసుప్రభు యొక్క శిష్యుడే. యేసుప్రభుతో సహవాసం చేసినటువంటి వాడే, యేసుప్రభుతో ప్రతి పరిస్థితిలో నడిచినటువంటి వాడే. మరి జక్కయ్యను దేవుడు రక్షించినప్పుడు ఇతను లేడా? ఉన్నాడు. మరి ఇంకా ఎన్నో అద్భుతాలు, రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టినప్పుడు ఇతను లేడా? ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నాడు. ఎన్నెన్నో అద్భుతాలు. గుడ్డివారు చూస్తున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. ఎన్నో అద్భుతాలు. కుష్టి రోగులు బాగుపడుతున్నారు. ఇన్ని అద్భుతాలు చూస్తున్నాడు. యేసుప్రభుతోనే నడుస్తున్నాడు. అయితే ఎవరి స్వరం వినడం మొదలుపెట్టాడు? అపవాది అన్యుని యొక్క స్వరాన్ని వినడం మొదలుపెట్టాడు. దావీదు భక్తుడు 23వ కీర్తన చదివితే చాలా బాగుంటుంది. మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడని మనం కంటత పెట్టిస్తాం. అయితే నిజంగా ఆయన నీ కాపరిగా ఉన్నాడా? యేసుప్రభు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఏంటి? అన్యుని స్వరం ఈ లోకంలో ఉంది. అదేమీ అన్యుని స్వరం లాగా నీకు అనిపించదు. ఎందుకు? వాడు ఎలా మాట్లాడతాడు? వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు. వాడు చెప్తాడు, ఇదంతా నాదే, నీకు అంతా ఇస్తానంటాడు. కానీ వాడేమి ఇస్తాడు? మనకి మరణాన్ని ఇస్తాడు. మనం ఏం చేయాలి? అసలు మన పని ఏంటి లోకంలో? యేసుప్రభు నేనటువంటి వారుగా ఆ మరణాన్ని మనము జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ లోకంలో ఏం చేశాడు? మరణాన్ని ఓడించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా దేవుడు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడు? మనం కూడా అలా మరణాన్ని జయించాలి. శారీరకమైన మరణం కాదు. శారీరకమైన మరణం వస్తుంది, మనం యేసుప్రభువులో నమ్మకంగా ఉంటే పరలోకం వెళ్తాం. అయితే ఆత్మ సంబంధమైన మరణం ఒకటి ఉందన్నమాట. ఇది ఏం చేస్తుంది? పైకి కనిపించదు, ఎవరికి అర్థం కాదు.
లోపల ఆత్మ చనిపోతుంది, నిన్నెవరు నడిపించేటువంటి వాళ్ళు ఉండరు. ఒకసారి మళ్ళీ కీర్తన చదువుకొని మనము ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసదను. ఎంత చక్కగా దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏంటి కాపరి నీకు ఇచ్చేటువంటి జీవితం ఏంటి? మరి చిరకాలము ఆయన మందిరంలో నిన్ను ఉంచుకుంటాడు. నిత్య రాజ్యంలోకి, నిత్య జీవంలోనికి, నిత్య జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏదైతే కోల్పోయామో అదంతా తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏంటి? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే. కృప నీ వెంట ఉంటుంది, ఆయన కృప నీ వెంట ఉంటుంది, ఆయన యొక్క క్షేమం నీ వెంట ఉంటుంది. మరి గాఢాంధకారమైన పరిస్థితులు ఉండవా? ఉంటాయి. ఆ గాఢాంధకారమైన లోయలో సంచరించినా కూడా ఎవరు తోడుగా ఉంటారు? నీ కాపరి ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నేను గొర్రెలకు యోహాను సువార్త ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. 13వ అధ్యాయం కదా, 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏం చేస్తాయి గొర్రెలు? ఆయన స్వరాన్ని వింటాయి. మరి ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రశ్నించడానికి ఇష్టపడి, ఏ స్వరాన్ని వింటున్నావు? నేను ఏ స్వరము వింటున్నావు? మనం అన్యుని యొక్క స్వరాన్ని కనుక దేవుని స్వరంగా మోసపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? యోధా జీవితంలో మనం చూసాం. 2 వచనాల్లోనే తన జీవితం ఏంటో అర్థమైపోయింది. అపవాది తన హృదయంలో తలంపులు పుట్టించడం మొదలుపెట్టాడు. అపవాది యొక్క స్వరంకి చెవి ఇవ్వడం మొదలుపెట్టాడు. తన పరిస్థితి ఏంటి? మరణానికి వెళ్ళిపోయింది. మరి దావీదు దేవుడి కాపరిగా కలిగినటువంటి వ్యక్తి ఏమయ్యాడు? ఇశ్రాయేలుని నడిపించేటువంటి నాయకుడిగా మారిపోయాడు. కాబట్టి మనకి దేవుడుగా యేసు ప్రభుని కాపరిగా కలిగి ఉంటే మన జీవితంలో గాఢాంధకరమైన పరిస్థితులు కావచ్చు, అపాయకరమైన పరిస్థితులు కావచ్చు, ఎంత భయంకరమైన లోయలోంచి నువ్వు నడవచ్చు, కానీ ఎవరుంటారు నీతో నాతో కలిపి? నీ కాపరి నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ఎలా ఉంటాడు? నీ ముందు ఆయన నడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. నీకు దారి లేకపోయినా ఆయన దారిని నీ కొరకు సిద్ధపరుస్తాడు. అన్ని ద్వారాలు మూసుకుపోయిన ఆయన నీ కొరకు ద్వారాన్ని తెరుస్తాడు. నీ చుట్టూ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయన్న దాన్ని మార్చగలిగినటువంటి శక్తిమంతుడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. మరి ఎవరి స్వరం నువ్వు వింటున్నావు? ఎవరిని నీ కాపరిగా పెట్టుకున్నావు? ఒకవేళ ఈ అపవాది నీ కాపరిగా పెట్టుకున్నావు అనుకో, డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడంటే నీ జీవితాన్ని నరకానికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి దావీదు భక్తుడు తన జీవితపు అనుభవంలో చెప్పిన రీతిగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్న రీతిగా నువ్వు నేను ఆయన కాపరిగా కలిగి ఉంటే నిజంగానే మనకి ఏలేమి కలగదు అనమాట. ఆత్మీయంగా ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు తెలివిస్తాడు. దావీదు భక్తుడికి ఎంత చక్కగా కదా. సౌలుని చంపకూడదని ఎవరు చెప్పారని దావీదు భక్తుడికి? తన ఎనిమి కదా, తను చంపాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఎవరు చెప్పారు సౌలుని చంపకూడదని? ఎవరైనా చెప్పారా? లేదు. పరిశుద్ధ ఆత్మ తన్ని నడిపించింది. దేవుడు కాపుదల తన చుట్టూ ఉంది. తను పాపం చేయకుండా, దురభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపని దావీదు భక్తుడు ఎవరిని అడుగుతున్నాడు? తన కాపరిని అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు నేను దేవుణ్ణి గనక కాపరిగా, యేసు ప్రభుని గనక కాపరిగా కలిగి ఉంటే మనం కూడా అలాంటి ఒక క్షేమకరమైన పరిస్థితుల్లో మనము దేవుడు నడిపిస్తాడు. మన ముందు ఎవరు నడుస్తాడు? ఆయన నడుస్తాడు. నీకు ఎలా వెళ్ళాలో ఆయన చెప్తాడు. మరి ఇదేనో దేవుడిని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో నువ్వు నాకు కాపరిగా ఉండు. గాఢాంధకారపు లోయలైనా పర్వాలేదు, ఎందుకు? నువ్వు నాతో ఉంటావు. నీ దుడ్డికర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఇదేనో మనము దేవా నీవు నాకు కాపరిగా ఉండమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. ఆమేన్.